ప్రేమలో రెండోసారి యూనిట్కి ఆల్ ద వెరీ బెస్ట్. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సత్య మార్కెటింగ్ డైరెక్టర్ని. సో ప్రేమకథ చిత్రాలకు చెందిన మన తేజ సారు. సో ఈరోజు మా ప్రేమలో రెండోసారి మా టీం ప్రేమలో రెండోసారి సినిమాలో టీజర్ లాంచ్ చేసినందుకు సార్ చాలా హ్యాపీగా ఉంది. సో నేను కాలేజీలో ఉన్నప్పుడు జయం సినిమా, చిత్రం సినిమా, నువ్వు నేను సినిమాలు చూసినప్పుడు సార్తో ఒక ఫోటో తీసుకోవాలని అనిపించింది. కానీ ఈరోజు నేను డైరెక్షన్ చేసిన ప్రేమలో రెండోసారి సినిమాని సార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం ఆ దేవుడిచ్చిన వరం అని నేను భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. సో ఇలాంటి అవకాశం వస్తుంది నేను అనుకోలేదు. చాలా వెరీ థ్యాంక్స్. మా టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమలో రెండోసారి సినిమా టీజర్ని తేజ సార్ ద్వారా రిలీజ్ చేశాము. లవ్ స్టోరీస్ తీయడంలో సార్ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద గొప్ప లవ్ స్టోరీ, చాలా గొప్ప లవ్ స్టోరీ. సో అలాంటి గొప్ప డైరెక్టర్ దగ్గర, లవ్ స్టోరీలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ దగ్గర మనది కూడా ఒక ట్రెండింగ్ లవ్ స్టోరీ రిలీజ్ కావడం, టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కోఇన్సిడెంట్లీ సార్ ద్వారా చేయడం ఇది ఒక కోఇన్సిడెంట్గా భావించవచ్చు. ఇది సార్ తీసిన సినిమాలాగా ఇది కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ పొందుతామని భావిస్తున్నాను. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి అన్ని వర్కులు అయిపోయినాయి. సెన్సార్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మంత్లో మంచి డేట్ చూసుకొని రిలీజ్కి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. సెన్సారింగ్ అండ్ క్యూబ్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా అయిపోయినాయి. జస్ట్ 1 క్లిక్ అవే ఫ్రమ్ రిలీజ్. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సమయం చూసుకొని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఆదరించాలని సవినీయంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సాఫ్ట్గా ఉండాలి. అట్లాంటిది కథ రాయటం అనేది మాలేసి కాదు. ఈ సినిమా కూడా ఇన్ని ప్రేమలతో పాటు ఈ ప్రేమలో రెండోసారి సినిమాకు సక్సెస్ అయ్యాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ దొరకారు. అందరికీ నమస్కారం అండి. సిద్ధా క్రియేషన్స్ బ్యానర్లో ప్రేమలో రెండోసారి సినిమా అండి ఇది. నాకు దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ సతీష్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ రమణ గారు. ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇది మొత్తం కోనసీమ అటువైపు చేశారు. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంది, దానికోసమైనా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ అయితే రావట్లేదండి. అందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు అయితే లేవు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఒకప్పుడు ఇలాంటివి చాలా రేర్గా ఉండేవి. లక్ష్మి గారు, వాణిశ్రీ గారు, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ శకుంతల గారు వాళ్ళు మాత్రమే చేశారు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రమణ గారు. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. For more videos like this, subscribe Big TV channel.